గారు చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల పరిపాలన కూటమి, అందులో ఎన్డీఏ భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం జరుగుతుంది? నిరుద్యోగ భృతి ఏమైపోయింది? దానికి సంబంధించి మిగతా విధానాలు ఏమైపోయాయి? ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టేటప్పుడు ప్రశ్నించడం కోసం నేను పార్టీ పెడుతున్నానని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. అయితే ఈరోజు అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు భాగంగా ఉన్నారు. ఆ రోజు మీరు చెప్పారు మేము వచ్చేది కూటమి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి హామీ కోసం మేము ఇప్పటికే ప్రణాళికలు చేసుకున్నామని చెప్పేసి యువకుల పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలలు అవుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి కడుపు మండిన నిరుద్యోగులుగా ఈరోజు నిరుద్యోగ రణబేరి పేరుతో విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోతే, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే మాత్రం భవిష్యత్తులో కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నిరుద్యోగులను చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. యువత ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ గతంలో లడ్డూ విషయంలో కానివ్వండి, మహిళలకు ఏదైనా జరిగిన చొక్కాలు చించుకుని సంప్రోక్షణ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమైపోయారు? సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇటు చూసుకుంటేనేమో వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళల వేధింపులపైనే ఉన్నారు. మొదటి నుంచి అదే వాదనగా సాగుతుంది. ఎలా చూడాలి ఈ అంశాలన్నీ? చూసుకున్నట్లయితే నిజంగా పట్టించుకుంటున్నారా? మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మారిపోయారు. ఈరోజు మనం చూసాం, రిపబ్లిక్ డే రోజు నరేంద్ర మోడీని అనుసరించే విధంగా ఆయన వస్త్రాధారణ అయితేనేమి, అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతనే పేరుతో యువతను మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మేము అఖిల భారతీయ యువజన సమైక్యగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు చెప్పారు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మహిళలు మాయమయ్యారని చెప్పేసి, దీనిపై నేను పోరాడతానని చెప్పారు. మరి అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతా ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వరుసగా మహిళలను వేధించినటువంటి సంఘటనలు చిక్కుతా ఉన్నారు. దీనిపైన మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి ఏ వైపుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గతంలో కూడా ఇదే అంశం పైన చాలా సార్లు పోరాడు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. మరి ఏం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాము ఏఐవైఎఫ్గా. కూటమి ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం భవిష్యత్తులో విద్యార్థులను, నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని, అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.